జేఎన్టీయూహెచ్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నావో అవి వచ్చేసరికి ఇంకా ముందుకు జరపడం అయితే జరిగింది. దానికి కారణం ఏంటంటే నేను ఒక పరిస్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ పరిస్థితి వస్తే మళ్ళీ మీరందరూ ఇబ్బంది పడతారని చెప్పి రిజల్ట్స్ ఎప్పుడైనా వదులుకోవచ్చు, ముందు ఎగ్జామ్ స్మూత్గా కండక్ట్ చేస్తే సరిపోతుందని చెప్పేసి దాన్ని ముందుకు జరపడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే లాక్డౌన్ సిచ్యువేషన్లో జనాలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి ఈసారి ఈ సిచ్యువేషన్ కూడా ఎందుకైనా మంచిదని చెప్పేసి ముందుకు జరపడం అయితే జరిగింది. మరి ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఈ థియరీ ఎగ్జామ్స్ మళ్ళీ టైం టేబుల్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు అంటే డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీహెచ్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మే 21కి జరపడం అయితే జరిగిందనమాట. ముందుగా అసలైతే మే జూన్ మధ్యలో అంటే చివరిలోనూ ఫస్ట్ వీక్లో పెడదాం అనుకున్నారు. కాకపోతే చెప్పాను కదా, దానివల్ల ముందుకు జరపడం అయితే జరిగింది. అయితే టైం టేబుల్స్ వచ్చేసరికి ఈ వీక్లో రిలీజ్ చేసేస్తారు. 21 మే నుంచి అది యూజీ కానీ పీజీ కానీ ఎంఓయూ కానీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అయితే ఇక ఆ తర్వాత ఎగ్జామ్ హాల్ టికెట్స్ కూడా నాకు తెలిసి మీరు కాలేజీలో పోయే పని ఉండకపోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన లింక్ అనేది వాళ్ళు తయారు చేసి వెబ్సైట్లోకి రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా అయితే దాని ప్రకారం ఉంటుంది. అయితే ల్యాబ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి థియరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీలో కండక్ట్ చేస్తారా లేకపోతే కాలేజీలో కండక్ట్ చేస్తారా చూడాల్సింది. నాకు తెలిసి కాలేజీలోనే కండక్ట్ చేయొచ్చు. అది ఓవరాల్గా అయితే జేఎన్టీహెచ్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ ఇది.